హాయ్, అందరికీ నమస్కారం. రియల్ మీడియాకి స్వాగతం. ఈరోజు పటాన్చెరు లోపల ఎంతో రాష్ట్ర స్థాయిలో హెచ్జిఎఫ్ గేమ్స్ నడుస్తున్నాయి. దాంట్లో మన ఏ స్కూల్ అమ్మా? మంజిరా హై స్కూల్. మంజిరా హై స్కూల్ వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఎన్సీసీ లోపల. ఎన్సీసీలో మరి ఎంతో చాలా చక్కగా చేసినటువంటి స్కూల్ మంజిరా స్కూల్. వాళ్ళు ఎన్ని రోజుల నుంచి వాళ్ళు పార్టిసిపేట్ చేసారో మనం ఒకసారి ఈ విద్యార్థులను అడిగి తెలుసుకుందాం. ఎన్ని రోజుల నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు? 3-4 days. ఇప్పుడు మీ స్కూల్ వాళ్ళు ఎట్లా ఉంటారు, మీ మేనేజ్మెంట్ వాళ్ళు ఎట్లా ఉంటారు మీతో? మీకు ఏదైనా చేపియాలంటే, వాళ్ళు ఏదైనా పార్టిసిపేట్ చేయాలంటే వాళ్ళ సహకారం ఎట్లా ఉంటుంది? ప్రొటెక్ట్ చేస్తారు, సేఫ్టీ ఉంటుంది, అన్నిట్లో మోటివేట్ చేస్తారు, కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేషన్ చేస్తారు, అన్ని రకాలుగా మీకు ఎంకరేజ్మెంట్ చేస్తారు. ఇంకా ఇప్పుడు మీకు నేర్పినటువంటి ఈ ఎన్సీసీ నేర్పింది ఎవరు మీకు? లక్ష్మణ్ సార్. ఇప్పుడు మీతో వచ్చిన తెలుగు సార్ మాట్లాడదాం. సార్, మీతో మేనేజ్మెంట్ వాళ్ళు ఎట్లా సార్, ఏమేమి చెప్తారు? సార్, నా పేరు మా తెలుగు సబ్జెక్ట్ అన్నది. మా మేనేజ్మెంట్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు అండి. అది విద్యతో పాటుగా క్రీడల్లో పాల్గొనని దృఢ సంకల్పంతో ఉంటారు మా సార్ సుధాకర్ సారు. అంటే ఎంత విద్య అవసరమో అంత క్రీడ కూడా అవసరమే. ఎందుకంటే విద్య అనేది మెదడుని షార్ప్ చేస్తే, క్రీడ అనేది శరీరాన్ని షార్ప్ చేస్తుంది. కాబట్టి మా సార్ మరీ చెప్తూ ఉంటాడు, ప్రతి విద్యార్థి ఆడుకోవాలి, చదువుకోవాలి, ఓకేనా, రెండుని బేస్ చేసుకొని రెండు సమానంగా చూసుకోవాలని చెప్పేసి మా సార్ మంజిరా పాఠశాల యాజమాన్యం ఖచ్చితంగా ఇది రూల్స్ పాటిస్తుందండి. అందుకే మా విద్యార్థులు కూడా చాలా చక్కగా ఎన్సీసీలో పాల్గొన్నారు. చాలా అద్భుతంగా మార్చ్ పార్ట్ చేయడం జరిగింది. ఇంకా చాలా మా విద్యార్థులు మాట్లాడతారండి. ఇంకా చెప్పండి, మీరు చెప్పండి, ఎట్లా ఉంది మీ స్పోర్ట్స్ మీట్? మీరు మీ స్కూల్ నుంచి ఎవరైనా సెలెక్ట్ అయ్యారా? ఆల్ ద బెస్ట్. మన ప్రాంగణానికి ఎదురుగా ఓకేనా? అక్కడ కాదు, కాలనీ ఎదురుగా నిలబడాలి. మనం వాలీబాల్ గోడ మధ్య నుంచి వెలువెంటినటువంటి మన కరీంనగర్ జిల్లా వారు కూడా సందర్భం చేస్తా ఉన్నారు. వారికి అభినందన తెలియజేస్తా ఉన్నాం. Bas.
మరి ఒక స్కూల్ విద్యార్థులు ఎన్సీసీలో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. మరి వాళ్ళు ఎలా చేశారో, వాళ్ళు ఎట్లా చేశారో వాళ్ళ ప్రిన్సిపల్ సార్ని అడిగి ఏం చెప్తారో, ఇంత పెద్ద గేమ్స్ అవుతున్నాయి కాబట్టి దీనికి ఏం చెప్తారో వాళ్ళ ప్రిన్సిపల్ సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ రండి సార్ ఒకసారి. సార్ ఏ స్కూల్ సార్ మీరు? ఏ స్కూల్ ప్రిన్సిపల్ సార్? కృష్ణ టాలెంట్ స్కూల్. కృష్ణవేణి టాలెంట్ స్కూల్. ఏం పార్టిసిపేట్ చేశారు సార్? ఏంటి? ఏం పార్టిసిపేట్ చేశారు సార్ ఇక్కడ? ఎన్సీసీ పార్టిసిపేట్ చేస్తాము. ఎన్సీసీ పార్టిసిపేషన్ చేశారు సార్. ఎన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేశారు సార్? గత 5-6 రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. 5-6 రోజుల నుంచి ప్రాక్టీస్ చేసి ఈ రోజు అంటే దీనికి ఎట్లా సార్ ఇప్పుడు ఈ గేమ్స్ని ఎవరు నిర్వహిస్తున్నారు సార్ ఇక్కడ? మా యొక్క డైరెక్టర్ ఏంటంటే డాక్టర్ నాగరాజ్ గారు, అలాగే మా పీటీ సార్ అయినటువంటి నరేష్, మరి మా ఉపాధ్యాయులు, మా యొక్క విద్యార్థులందరూ కలిసి. మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు మీరు ఎన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు? 5 days నుంచి. ఎవరు నేర్పిస్తున్నారమ్మా? నరేష్ సార్ నేర్పిస్తున్నారు. ఎన్ని రోజులు అంటే ఏ టైం? మార్నింగ్ టైమా, ఈవినింగ్ టైమా? ఓకే. మీరు ఇట్లా ఇంకా ఎన్నో పార్టిసిపేట్ చేయాలని మన ఏఎల్ మీడియా తరఫున కోరుకుంటున్నాము. మార్చ్ ఫాస్ట్ లో వాళ్ళు ముందుకు వస్తా ఉన్నారు. మరి మన గౌరవ అతిథులు గౌరవంగా స్వీకరిస్తా ఉన్నారు. అదేవిధంగా పబ్లిక్ స్కూల్ సంబంధించినటువంటి విద్యార్థులు చక్కటి యూనిఫామ్ తో, చక్కటి క్రమశిక్షణతో ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ఉన్నారు. వారికి కూడా, వారి యజమానానికి కూడా ధన్యవాదాలు. ఏ స్కూల్ అమ్మా మీరు? శిశువిహార్ హై స్కూల్ వాళ్ళు ఏ ఈవెంట్ లో పాల్గొన్నారు? అంటే మీరు ఏం చేశారు? ఎన్సీసీ ఎన్సీసీలో పాల్గొనడం జరిగింది. ఈ ఎన్సీసీ ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారమ్మా? 5 days. 5 days నుంచి ప్రాక్టీస్ చేయడం జరిగింది. మీకు మీ ఈ ఎన్సీసీ ఎవరు నేర్పించారు? పీటీ మ్యామ్. పీటీ మ్యామ్ ఎవరు? మీ పీటీ మ్యామ్ ఎవరు? రండి మేడం. ఎన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేపిస్తున్నారు? 5 days నుంచి. 5 days నుంచి. మార్నింగ్ క్లాసెస్, ఈవినింగ్ క్లాసెస్? అంటే మార్నింగ్ టైంలోనా, ఈవినింగ్ టైం? మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో. రెండు టైంలో ప్రాక్టీస్ చేస్తారు. ఓకే. మీకు ఎట్లా అనిపించిందమ్మా మీరు మార్చ్ ఫస్ట్ చేస్తే? ఇంత పెద్ద ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారు కదా, మీ ఫీలింగ్స్ ఎట్లా? ఫీలింగ్ ప్రౌడ్. ఓకే. ఫాస్ట్ ఎట్లా పోతుంది? లేకపోతే ఇవి కరెక్ట్ అవుతలేదు. దీని నుంచి అవుతుంది, ఈ రోలింగ్ అవుతుంది, ఇది అయిపోయింది.